ఈ వీడియోలో మాట్లాడబోయే ట్రైలర్ రివ్యూ వచ్చేసి స్వయంభు. ఈ మూవీలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీని 2026 సమ్మర్ కి రిలీజ్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నారు. ఆ విధంగానే ఈ మూవీకి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఈ టీజర్ నా పరంగా ఎలా అనిపించింది అని చెప్పుకోవాల్సి వస్తే, ఈ టీజర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పొస్తే మూవీ మీద అంచనాలు పెంచేసింది. అంతేకాకుండా ఈ మూవీ యొక్క టీజర్ చూసిన తర్వాత ఈ మూవీ అనేది సెంగోలు అనే ఒక ఐటమ్ చుట్టూ ఈ ఓవరాల్ గా మూవీ వెళ్ళబోతుందని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఎందుకంటే ఇదేంటి రాజుల కాలంలో జరిగే స్టోరీ కాబట్టి ఆ రాజుల కాలంలో సెంగోలు అనే ఒక వస్తువు అయితే ఉంటుంది అనమాట. ఆ వస్తువుని చేజిక్కించుకోవడానికి ఒక రాజు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఆ సెంగోల్ని కాపాడడానికి మన హీరో వస్తాడు. ఫైనల్ గా మన హీరో ఆ సెంగోల్ని ఎలా కాపాడగలిగాడు, అండ్ అలాగే అసలు విలన్ ఈ సెంగోలు వెనకాల ఎందుకు పడుతున్నాడు, ఈ సెంగోలు వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి. ఇంకా చెప్పొస్తే ఈ టీజర్ లోనే చెప్పేశారు, శివుడు భూమి మీదకి వచ్చినప్పుడు రాముడికి ప్రత్యేకంగా ఇచ్చిన ఈ సెంగోల్కి ఉన్న శక్తులేంటి, ఆ సెంగోల్కి వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మనం మూవీలో చూడాలన్నమాట. బట్ మెయిన్ గా ఏంటంటే ఓవరాల్ గా ఈ టీజర్ లో చూపించినంత వరకు నాకు ఈ మూవీ యొక్క స్టోరీ మీద మంచి హోప్ అయితే ఉందన్నమాట. అంటే వీళ్ళొక కొత్త స్టోరీతో రాబోతున్నారనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే ఈ మూవీ దాదాపు 2 to 3 years షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో మరి అంటే 2-3 సంవత్సరాలు ఈ మూవీని షూటింగ్ చేశారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ఉందని నేనైతే అనుకున్నాను. ఆ విధంగానే టీజర్ లో కూడా చూపించారు. బట్ మెయిన్ గా ఏంటంటే టీజర్ లో వీళ్ళు చెప్పాలనుకున్న స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ మిగతా మూవీ మొత్తం విఎఫ్ఎక్స్ పరంగా ఓకే అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అనేది ఓవరాల్ గా మనం మూవీ చూసే మనం ఏదో ఒకటి చెప్పాలి, ఒక టీజర్ లోనే చూసి మనం చెప్పలేము. సో ఆ విధంగానే టీజర్ లో మిగతా పాయింట్ విషయానికి వస్తే మెయిన్ గా ఏంటంటే అంటే ఈ స్వయంభూ టీజర్ చూస్తున్నంత సేపు బాహుబలి అండ్ అలాగే మగధీర, ఇంకొన్ని పోర్షన్స్ లో రుద్రమదేవి, ఈ 3 మూవీస్ రెఫరెన్సెస్ ఈ మూవీలో ఉన్నాయి అని ఫీలింగ్ కలిగించేలాగా ఈ స్వయంభూ టీజర్ అయితే ఉందన్నమాట. అంతేకాకుండా మెయిన్ గా ఏంటి, ఈ మూవీలో మన హీరోయిన్ నిఖిల్ సిద్ధార్థ్ యొక్క లుక్, అంటే ఒక రాజుగా తన లుక్ అనేది అంత అట్రాక్టివ్ గా లేదు. మెయిన్ గా చెప్పొస్తే మగధీరలో రామ్ చరణ్ గారిని ఎలా చూపించారు, అండ్ అలాగే బాహుబలిలో మన ప్రభాస్ గారిని ఎలా చూపించారు, అంటే వాళ్ళ లుక్, వాళ్ళ డిజైన్, వాళ్ళ కాస్ట్యూమ్ డిజైన్ వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళు ఒక రాజు అని, వాళ్ళు ఒక సైనాధ్యక్షుడని మనం ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనేది అంత న్యాచురల్ గా ఉండిద్ది. బట్ ఈ స్వయంభూ మూవీలో వచ్చేపాటికి నిఖిల్ సిద్ధార్థ్ గారికి ఆ రాజు గెటప్ అనేది సూట్ అవ్వలేదనే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ముఖ్యంగా కిరీటం వచ్చేపాటికి కిరీటాన్ని కూడా ఇంకొంచెం కొత్తగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అంతేకాకుండా ఈ టీజర్ లో రవి బసూర్ గారు ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారని చూసాను అనమాట. మరి రవి బసూర్ గారు ఉండి కూడా టీజర్ కి ఒక బలమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొట్టలేదు. ఒకవేళ ట్రైలర్ కి గానీ లేకపోతే ఓవరాల్ మూవీలో ఆయన ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే బెటర్ అన్నమాట. అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, ఫస్ట్ ఈ మూవీలో సంయుక్త మీనన్ గారి గెటప్ చూస్తుంటే ఒకటే ఫీలింగ్ కలిగింది. బాహుబలిలో అవంతి క్యారెక్టర్ అనేది నాకైతే గుర్తుకొచ్చింది అనమాట. అంటే మీరు కూడా ఈ టీజర్ చూస్తే ఇలాంటివి గుర్తుకొస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నాకైతే ఆ అవంతి క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. అంటే మెయిన్ గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, టీజర్ చూసిన తర్వాత చాలా మంది మన రాజమౌళి గారు మగధీర అండ్ అలాగే బాహుబలి తీసిన తర్వాత అలాంటి మూవీసే తీయాలి అని, ఆ విధంగానే హిట్ కొట్టాలి అని చాలా మంది రాజమౌళి గారు వెళ్ళిన దారిలో వెళ్ళి వాళ్ళ చేతులు కాల్చుకున్నారు. బిగ్గెస్ట్ ఫ్లాపులు, భారీ భారీ నష్టాలు చవి చూశారన్నమాట. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో నిఖిల్ గారు మన బాహుబలి అండ్ అలాగే మగధీర వాళ్ళనే ఆ సినిమాల్ని రిఫరెన్స్ గా తీసుకొని ఈ స్వయంభూ మూవీ తీస్తే బెటర్ అన్నమాట. బట్ వాళ్ళు తీశారు కదా అని మేము కూడా ఈ స్వయంభూ మూవీతో తీసి మేమేదో నిరూపించుకుంటాము అని వీళ్ళతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు అంటే థియేటర్ దగ్గర ఈ మూవీకి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఈ మూవీ యొక్క టీజర్ చూసిన తర్వాత నాకు ఒకటే డౌట్ కలిగింది. ఈ మూవీకి పార్ట్ 2 ఉండిద్దా ఉండదా? ఒకవేళ ఉంటే పార్ట్ 1 ని ఏదో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తున్నామని, ఏదో ఓల్డ్ బిల్డింగ్ చేస్తున్నామని చెప్పి ఏదో టైం పాస్ గా పార్ట్ 1 ని తీసేస్తే ఖచ్చితంగా ఈ మూవీ బడ్జెట్ కి, ఈ మూవీ రిజల్ట్ కి పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరి ఏది ఏమైనప్పటికీ టీజర్ తో స్వయంభూ మూవీ ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. మరి ఆ పాజిటివ్ రెస్పాన్స్ ని
ట్రైలర్ తోను అండ్ అలాగే థియేటర్ వచ్చిన ఆడియన్స్ తోను సో ఆ పాజిటివ్ రెస్పాన్స్ ని ఒక హిట్ గాను అండ్ అలాగే భారీ కలెక్షన్స్ గాను వాళ్ళు మార్చుకుంటే బెటర్ అన్నమాట. ఒకవేళ మార్చుకోలేకపోతే సో ఈ మూవీ కూడా నిఖిల్ సిద్ధార్థ్ గారికి ఒక ఫ్లాప్ గా మారే అవకాశాలు ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా నిఖిల్ సిద్ధార్థ్ గారు ఆయన ఏంటి కార్తికేయ 2 మూవీతో ఆయనకి పాన్ ఇండియా మార్కెట్ అయితే వచ్చింది. అసలు కార్తికేయ 2 మీద ఎక్కువ శాతం అంచనా అయితే లేవన్నమాట. సో ఒక చిన్న మూవీగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యి నిఖిల్ గారికి ఒక పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసి ఇచ్చింది. సో దాని తర్వాత అదే పాన్ ఇండియా మార్కెట్ ని నిలబెట్టుకునే ప్రయత్నం మన నిఖిల్ గారు తన తర్వాత మూవీస్ తో చేసినప్పటికీ బట్ ఆ మూవీస్ అనేవి అంతగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు నిఖిల్ గారు తన పాన్ ఇండియన్ మార్కెట్ ని నిలబెట్టుకోవడానికి స్వయంభూ మూవీతో కంబ్యాక్ హిట్ ఖచ్చితంగా కొట్టాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చిందన్నమాట. అంతేకాకుండా ఓవరాల్ గా ట్రేజర్ లో చూసిన తర్వాత విలన్ పరంగా ఎవరైనా స్టార్ యాక్టర్ ని పెట్టుంటే బాగుండేది అనమాట. ఓవరాల్ గా ట్రేజర్ లో విలన్ యొక్క ఫేస్ ని అంటే మెయిన్ విలన్ యొక్క ఫేస్ అయితే రివీల్ చేయలేదు. సో ఆ మెయిన్ విలన్ ని ట్రైలర్ లో రివీల్ చేసిన ఒకవేళ మూవీలో రివీల్ చేసిన అంటే మెయిన్ విలన్ వచ్చేపాటికి ఖచ్చితంగా ఏ బాలీవుడ్ యాక్టరో లేకపోతే ఏ కోలీవుడ్ యాక్టరో మిగతా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా యాక్టర్ ని పెట్టుంటే ఖచ్చితంగా అంటే మూవీకి అదొక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిద్దని చెప్పుకోవచ్చు అన్నమాట. మరి విలన్ ని వీళ్ళు ఎవరు పెట్టారు అనేది అంటే టీజర్ లో అయితే చూపించలేదు. వీళ్ళు చూపించినంత వరకు విలన్ అనేది నా పరంగా వీక్ గా ఉండడానికి ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ట్రైలర్ లోను అండ్ అలాగే మూవీలోను అసలు విలన్ వేరే ఎవరైనా ఉండొచ్చు అని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సి వచ్చేది సో ఆ ప్రొడక్షన్ వాల్యూస్ మెయిన్ గా ఆ సెట్స్ అంటే ఆ రాజుకు సంబంధించిన ఆ సెట్స్ ని అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ టీజర్ పరంగా నాకైతే ఓకే అనమాట. ఎందుకంటే మూవీ చూసే అంత వరకు ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వండి విఎఫ్ఎక్స్ అవ్వండి ఏది మనం జడ్జ్ చేయలేము. బట్ నా పరంగా చెప్పుకోవాల్సి వస్తే స్వయంభూ టీజర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మూవీ మీద హోప్స్ అయితే పెంచింది. బట్ ఇదే హోప్స్ ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది మనం చూడాలన్నమాట. బట్ మీకు గనక ఈ స్వయంభూ టీజర్ ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.